ఇప్పుడు ఇర్మియా భక్తుడు చూస్తున్న సందర్భం ఏంటంటే, ప్రభు అనుకున్న అంటే కుమ్మరివాడు అనుకున్న కాడ త్రియేక దేవుడిని ఆడ పెట్టుకొని, ఇప్పుడు ఆయన చేతిలో ఆ సార అంటే ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, లేదా భౌతికమైన జీవిత యాత్ర కావచ్చు. అది ఒక కోణం. దాని మీద ఇక ఆ సారా అనే దాని విషయంలో తిరుగుతున్న ఆ చక్రాన్ని కుటుంబ జీవితం కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, బిడల భవిష్యత్తు కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం విషయం కావచ్చు, సంఘం కావచ్చు, సంఘ బిడల వాళ్ళ పరిస్థితులు కావచ్చు, లేదా చదువు, ఉద్యోగం, వ్యాపారం, రెక్కల కష్టార్జితము, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేదంటే భూమి, సొంత భూమి విషయంలో కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అనారోగ్య సమస్య అంటే అది వ్యాధి, గర్భసంచి సంబంధించిన వ్యాధులు కావచ్చు. కొంతమందికి గర్భసంచిలో క్యాన్సర్ వ్యాధి ఉంటుంది, ఓవర్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది. ఆ ఓవర్ బ్లీడ్ అవుతున్న దాంట్లోనే ఆ ఇంజెక్షన్ వల్ల కొంతమందికి హెచ్ఐవి వస్తుంది, కొంతమందికి ఎయిడ్స్ వస్తుంది. ఇంజెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులు లేదంటే కుటుంబ సభ్యులు, బంధువులు ఏమనుకుంటారంటే, ఇది ఎక్కడో స్త్రీ అయితే ఇది ఎక్కడో చెడిపోయి తిరిగింది, ఎవరితోనో పాపం చేసింది, అందుకే ఈ రోగం వచ్చిందని వాళ్ళని ముద్రలేస్తూ ఉంటారు. పురుషుడి విషయంలో కూడా అతను పొరపాటు చేయకపోయినా ఒకవేళ ఈ వ్యాధి వచ్చి ఉంటే, ఇలాంటి వ్యాధులు వచ్చి ఉంటే, అంటే ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ వస్తే అతను ఏ స్త్రీతో కలవలేదు, అయినా కానీ అతను ఈ వ్యాధి ఉందంటే ఒక కారణం తల్లిదండ్రులలో నుంచి వచ్చిన రక్తాన్ని బట్టి అన్న వాళ్ళకన్నా ఉండాలా. ఏది గర్భం దాల్చినప్పుడు ఆ తల్లి ఈ బిడ్డను కనేటప్పుడు, కనే ముందుగా, లేదు అక్కడ కూడా లేకపోతే ఇంజెక్షన్ వల్లే ఇన్ఫెక్షన్ వస్తుంది. రెండవది ఎక్కడ వస్తుంది అంటే తెలియకుండా ఒక రక్తాన్ని ఎక్కించినప్పుడు అక్కడ ఆ సమయంలో కూడా వస్తుంది. ఏమి తెలియకుండా అరాకొర అజ్ఞాన స్థితి, మేము జ్ఞానులం అనుకుంటారు, అరాకొర అజ్ఞానంగా ఉన్నవాళ్ళు. అంటే రివర్స్లో చదువుతున్నది పాస్టర్ గారు అంటే, మరి వాళ్ళు జ్ఞానులు కదా, మనకు దృష్టిగా అరాకొర అజ్ఞానం. అది అరాకొర జ్ఞానాన్ని బట్టి అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మనసుకు లోతైన గాయాలు కలుగు చేస్తాడు. అసలుకే రోగం వచ్చి నయంగాక బిడ్డల రేపొద్దున పెళ్లి చేసుకునేవాడు ఎన్ని ప్రశ్నలు వేస్తాడో అని చెప్పని ఒక రకంగా ఒక పక్కన తనామునకలై తల్లకిందులు అవుతూ ఉంటే, వీళ్ళు మాత్రం మంచి మంచి రాళ్ళు తీసుకుని ఇసిరేస్తూ ఉంటారు. అసలు అట్లాంటి వాడిని చూస్తే నాకు వస్తుంది కోపం. అసలు ఆ బిడ్డను ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీరు? ఇప్పుడు పొరపాటే జరిగినా, పొరపాటు జరగకపోయినా ఆ వ్యాధితో ఎంత మానసికంగా వాళ్ళు దిగాలొచ్చు, మనోవేదన పడిపోయి ఏంటి నా భవిష్యత్తు అని చెప్పని, పెళ్ళై ఉంటేనేమో ఎవరికి సమాధానం చెప్పాలని, పెళ్ళి కాకపోతే నన్ను పెళ్లి చేసుకోబోయాడు వస్తారా, సరే పెళ్లి సంబంధాలు చూస్తే ఉన్నదన్నట్టు ఒకళ్ళు చెప్పేస్తారు, అయ్యా నా పరిస్థితి ఇది, నా జీవితంలో ఇలా జరిగింది, ఈ పరిస్థితిని బట్టి నాకు ఈ వ్యాధి వచ్చింది, మరి నీకు ఇష్టమేనా అంటారు. అది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే సభకు నమస్కారాన్ని వెళ్ళిపోతారు. సరే, ప్రభు చిత్తంలో, ప్రభు సంకల్పంలో నిర్ణయమైన కొన్ని సంబంధాలకు ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో ప్రభు నిర్ణయించినటువంటి ఆ వ్యక్తితో ఈ వ్యక్తి, అయ్యా నా పరిస్థితి ఇదేం చెబితే అతగాడు ఒప్పుకుంటాడో లేదో, ఆమె ఒప్పుకుంటుందో లేదో అని ఈ తర్జన భర్జనలో ఉంటారు. అసలు ఇదొక దిగులుతో, ఉన్న రోగం కంటే ఇదొక దిగులు ఎక్కువైంది. ఆ దిగులుతో భయంకరమైన వేదన పడుతూ ఉంటారు. ఇప్పుడు దేవుని సంకల్పంలో నిర్ణయమైనది ఎందుకు అనుమతించాడు అన్న సంగతి ఆ వ్యక్తి ఆత్మీయుడై ఉంటే, ఆత్మీయురాలై ఉంటే ఖచ్చితంగా ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని ప్రభు కృపను బట్టే వారు జతపరచబడతారు. ప్రభు కృపను బట్టే జతపరచబడతారు. అది ప్రభు తన సంకల్పం చొప్పున నెరవేరుస్తాడు. ఆమెన్, హల్లెలూయా.